హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం నెంబర్ సిరీస్లో టైప్ 3 చూడబోతున్నాం. లాస్ట్ క్లాస్లో టైప్ 2 గురించి తెలుసుకున్నాం. దానికి ముందు టైప్ 1 గురించి తెలుసుకున్నాం. ఎవరైనా సరే టైప్ 1 టైప్ 2 చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ టైప్ 3 అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. దీనిలో మోడల్ ఏ చూద్దాం. ఎగ్జాంపుల్ 5, 15, 45, 135. ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం ర్యాపిడ్గానే ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు మల్టిప్లికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5 × 3 చేసినట్లయితే 15 వస్తుంది. అలాగే 15 × 3 చేసినట్లయితే 45 వస్తుంది. ఈ 45ని × 3 చేసినట్లయితే 135 వస్తుంది. అలా ఇక్కడ 135ని కూడా × 3 చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు చూద్దాం 135ని. 135 సారీ పెన్ రాయట్లేదు. × 3. 3 5s are 15. ఈ 5 కొట్టేసి ఇక్కడ వేసుకున్నాం. 3 3s are 9. 9 + 1 10. 0 కొట్టేసి ఇక్కడ వేసుకున్నాం. 1 3s are 3 + 1 4. Our answer is 405. ఇప్పుడు మనం మోడల్ బి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 4, 16, 12, 64, 36, 256, 108. ఇది కూడా మీడియం రేంజ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఏంటంటే మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక్కడ 4 ఉంది కదా, ఇవి మనం చూసినట్లయితే ఆల్టర్నేటివ్ సిరీస్లా కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి. 4, 12, 36, 108. అలాగే మనం పైన కూడా చూసినట్లయితే 16, 64, 256. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4కి × 3 చేసినట్లయితే 12 వస్తుంది. అలాగే ఈ 12కి × 3 చేసినట్లయితే 36 వస్తుంది. అలాగే ఈ 36కి × 3 చేసినట్లయితే 108 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే దీని వెంటనే పక్కన వచ్చే నెంబర్ అన్నమాట. అంటే మనం ఏం చేయాలి, ఇవి చూడాలి. ఇవి చూసినట్లయితే ఈ 16కి 64 దేంతో మల్టిప్లై చేస్తే వస్తుందంటే × 4. 4 16s 64. అలా చూసినట్లయితే దీన్ని కూడా × 4. 4 × 64 చేసినట్లయితే 256 వస్తుంది. ఇక్కడ చూసారా 256 వచ్చింది. దీన్ని కూడా మనం × 4 చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని × 4 చేస్తే వచ్చిన ఆన్సర్ది మనం వేసుకుందాం. ఇక్కడ 256 × 4. ఇక్కడ మనం చూసినట్లయితే 6 4 24. ఈ 4 కొట్టేసి ఇక్కడ వేద్దాం. 5 4 20. 20 + 2 22. ఈ 2 కొట్టేసి ఇక్కడ వేద్దాం. అలాగే 2 4 8 9 10. ఈ 10 ఇక్కడ వేస్తున్నాం. మన ఆన్సర్ చూసినట్లయితే 1024. ఇప్పుడు మనం మోడల్ సి చూద్దాం. ఎగ్జాంపుల్ 3, 2, 6, 12, 72. ఇక్కడ ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ సిరీస్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సడన్గా ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజ్ అవుతుందని మనం మల్టిప్లికేషన్ అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 3 × 2 6 అవుతుంది. అలాగే 2 × 6 12 వస్తుంది. అలాగే 6 × 12 72 వస్తుంది. 72 × 12. మరి ఇది రెండింటిని ఇంటూ చేసినట్లయితే వచ్చిందాన్ని ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దాం.
72 ఇంటూ 12. ఇక మనం చూసినట్లయితే 2 రోజులు 4, 2 ఏళ్ళు 14, 1 2 2, 1 7. చూసినట్లయితే 4 + 2 6, 1 + 7 8, 864 అనేది మన ఆన్సర్ వస్తుంది. 864. ఇప్పుడు మనం మోడల్ డి చూద్దాం. ఇందులో ఎగ్జాంపుల్ 1 3 9 15 21 33 39 51. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. ఈ 3ని ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. 3 × 3 9. 3 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటంటే 5. ఇంటూ 5 చేసినట్లయితే 3 × 5 చేసినట్లయితే 15. ఈ 5 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటంటే 7. ఇంటూ 7 చేసినట్లయితే 3 7s are 21. అలాగే 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటంటే 11. ఇంటూ 11 చేసినట్లయితే 3 × 11 33. అలాగే 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 13. ఈ 3ని ఇంటూ 13 చేసినట్లయితే 39 వస్తుంది. అలాగే 13 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 17. అంటే దీన్ని ఇంటూ 17 చేసినట్లయితే 51 వస్తుంది. 3 17s are 51. అలాగే 17 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటంటే 19. అంటే ఈ 3ని ఇంటూ 19 చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు చూద్దాం. 19 ఇంటూ 3, 3 9s are 27. ఈ 7 కొట్టేసి ఇక్కడ వేద్దాం. 1 3s are 3, 4 5. ఆన్సర్ ఈజ్ 57. ఇది 5 57. ఇప్పుడు మనం ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 10 20 30 40 50 60 70. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 5ని ఇంటూ 2 చేశారు. ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది. అలాగే ఇంటూ 4 చేస్తే 20 వస్తుంది. ఇంటూ 6 చేస్తే 30. అలాగే ఇంటూ 8, 5 8s are 40. అలాగే ఇంటూ 10 చేసినట్లయితే 50. అంటే ఈ 5 అన్నమాట. ఇంటూ 12 చేసినట్లయితే 60. ఇంటూ 14 చేసినట్లయితే 70. అంటే 5 14s are 70. అలాగే మనం ఇంటూ 16 చేసినట్లయితే 80. మన ఆన్సర్ అనేది 80 అవుతుంది. ఈరోజు మనం టైప్ 3లో మోడల్స్ అన్నీ ABCD మోడల్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం టైప్ 4 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.